కొనే ప్రతి ఒక్కరూ కూడా దీన మనసు అనే అలంకరణ కలిగి ఉండాలి. ఇది బాహ్య సంబంధమైనది కాదు, అంతరంగానికి సంబంధించినది, అంతరంగ అలంకరణకు సంబంధించినది గనుక 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినప్పుడు మీరందరూ కూడా ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకుని మిమ్ముని మీరు అలంకరించుకొనుడి అని వ్రాయబడి ఉన్నదండి. ఎవరండి ఎదుటివారు? ఎవరు ఎదుటివారు అని మనం ఆలోచిస్తే ఎవరండి మనకి ఎదుటివారు? ఎవరు? మనల్ని బాధ పెట్టేవారు, మనల్ని హింసించేవారు, మనల్ని శోధించేవారు. మన యొక్క విరోధి ఈ లోకంలో ఏ విధంగా తిరుగుతున్నాడంటే గర్జించే సింహంలా తిరుగుతున్నాడు. చాలా క్రూరత్వంతో, చాలా పగతోటి, చాలా కసితోటి ఆయన తిరుగుతూ ఉన్నాడనమాట. గనుక మన అంతరంగ స్వభావంలో ఒకవేళ మనల్ని మనం తగ్గించుకోకపోతే ఎవరు మనల్ని మింగేస్తాడండి? అపవాది, మన విరోధి మనల్ని మింగేసే ప్రమాదం ఉంది. అయ్యో ఇదేంటి ఇంత చిన్న విషయానికే మింగేస్తాడంటే ఎస్, సమస్తమైన కీడుకి, సమస్తమైన పాపానికి, సమస్తమైన కల్మషానికి మూలం అవిధేయత అండి. దీన మనసు లేకపోతే అవిధేయతకు మనం గురయ్యే ప్రమాదం 100% ఉంది. అందుకే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనుకునే ప్రతి విశ్వాసి తప్పకుండా ధరింప చేసుకోవలసిన, లేకపోతే కలిగి ఉండవలసిన అంతరంగ స్వభావానికి సంబంధించిన అలంకరణ ఏంటండి? దీన మనస్సు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనదండి ఒక విశ్వాసికి. గనుక 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మంచి వర్డ్ అనేది వ్రాయబడి ఉందండి. ఒక వచనము, బ్యూటిఫుల్ వచనము ఏంటంటే, సాత్వికులను మంచివారునైనటువంటి యజమానులకు మాత్రమే లోబడడం కాదు, ముష్కరులైన మీ యజమానులకు ఎలా లోబడాలని రాసి ఉందంటే పూర్ణ భయముతో లోబడి ఉండిడి. ఎవరండి ముష్కరులు? వందనాలు చెప్తే వందనాలు చెప్పేవాళ్ళ? కాదండి. ఎక్కడ ఉన్నా సరే, ఎంత మంచి చేసినా సరే, ఏ చెడుతనము లేకపోయినా సరే, ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి హింసిస్తారండి ముష్కరులు. ఏదో రకంగా బాధ పెడతారండి. ప్రియమైన విశ్వాసి, మన ఇంట్లోనే కావచ్చు, లేక బయట కావచ్చు, మనం పని చేసే ప్లేస్లో కావచ్చు, మరెక్కడైనా కావచ్చు, మనల్ని హింసించేవారు మన వెనువెంటే ఉంటారు. ఎందుకు వెనువెంటే ఉంటారండి? మనం పరలోక రాజ్య వారసులం గనుక మనల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మన యొక్క విరోధికి, ఆ విరోధి మనల్ని వెనువెంట వెంటాడుతూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలండి? అందుకే దేవుడు మనకు ముందుగానే తెలియచేస్తూ ఉన్నారు, దీన మనసు అనే వస్త్రాన్ని మీరు ధరించుకొనండి. ఆ దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు మన అంతరంగంలో నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి విధమైన మనం చేసే ప్రతి విధమైన క్రియ ఎలా ఉంటుందండి? పరిశుద్ధంగా ఉంటుంది, దేవునికి